ప్రకాశం జిల్లా అద్దంకి హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సభ్యులు రమాసుందరి ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి మన ఊరు మనసార అమ్మవార్లకు సమర్పించారు. ఇక ప్రకాశం జిల్లా అద్దంకి శ్రీ వెంకటేశ్వర ఆర్యవేశ కళ్యాణ మండపం గీతా మందిరం నుండి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం మీదుగా అద్దంకి పట్టణంలోని పోలేరమ్మ తల్లి దేవాలయం వరకు కూడా ప్రదర్శన చేపట్టారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 18 కలశాలతో వివిధ రకాల అమ్మవారికి ఇష్టమైన పూజా సామాగ్రితో ర్యాలీగా బయలుదేరి పోలేరమ్మ దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రమాసుందరి మాట్లాడుతూ అమ్మవార్ల విశిష్టత గురించి, ఎందుకు ధర్మాల పరిరక్షణ కొరకు మనం చేయవలసిన పనుల గురించి వివరించారు. వెదురు బుట్టలు ఇవ్వండి. ఒక వెదురు మొక్క ఉండటం వల్ల అమ్మ మనకి అందుకని నెలకొక్కసారి ఏమంటారు, గుమ్మడికాయ తినమంటారు. బ్రాహ్మణ వ్యవస్థలో వాళ్ళు వేదము పారాయణ చేసేవాళ్ళు తప్పనిసరిగా నెలకొక్కసారి గుమ్మడికాయతో సాంబార్ లాంటి దాంట్లో యాక్చువల్గా తాటి చెట్టు నుంచి వచ్చిన కళ్ళు అనేది తాళపత్రము విన్నారు కదా, తాళి అని విన్నారు కదా. మొట్టమొదటి ఆది మానవుడిగా ఉన్నప్పుడు తాళి కట్టడం అంటే తాళపత్రం అంటే తాటాకు నుంచి 2 రేపులు తీసి దానిలో పసుపుతో జుట్టి కట్టేవాళ్ళు, అందుకు తాళి అని వచ్చింది. ఒక తాటి చెట్టు పెరగాలంటే 15 సంవత్సరాలు పైనే పడుతుంది. 15 సంవత్సరాలు. ఇప్పుడు తాటి చెట్టు తపామని తీసేస్తున్నారు, తీయకూడదు. ఒక తాటి చెట్టు పెరిగిన తర్వాత 12 ఆకులు వేస్తుంది ఒక సంవత్సరానికి. 2వ సంవత్సరానికి 16 ఆకులు, 3వ సంవత్సరానికి 18 ఆకులు. ఎంత లెక్క ఉందో చూడండి ఒక చెట్టుకి. తాటి చెట్టు నాటిన వాడు చూసి వెళ్ళడట. అంటే ఏంటి అర్థము, మనం తాటి చెట్టు ఇప్పుడు పెడితే నాకు మళ్ళీ ఇప్పుడు 15 ఏళ్ళు అంటే ఉంటామో ఊడతామో అని తెలియదు, మన పిల్లల తరం చూస్తారనమాట. అలాంటి తాటి చెట్టును కూడా మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే